అవమానాలు, ఫైట్ బ్యాక్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కామన్‌గా జరిగేవి. మీ లైఫ్‌లో మీరు ఏ ఏరియా నుంచి, ఏ యాస్పెక్ట్ నుంచి అవమానాలు ఎదుర్కుంటారు అన్న విషయం మీకు తెలుసా? మీ బర్త్ చార్ట్‌కి తెలుసు. నన్ను నమ్మకపోతే మీ బర్త్ చార్ట్‌ని ఓపెన్ చేసి మీకు మీరే చెక్ చేసుకోండి. మీ లగ్నం నుంచి కుజుడు ఎక్కడున్నాడో చూడండి. కుజుడు అంటే మార్స్. ఎక్కడైతే మార్స్ మీ లగ్నం నుంచి ప్లేస్ అయ్యి ఉన్నాడో, ఆ భావానికి సంబంధించి లైఫ్ లాంగ్ ఇట్ విల్ బి ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఫర్ యూ. అంటే మీరు ఆ భావాన్ని ప్రొటెక్ట్ చేయటానికి యుద్ధం చేయాల్సొస్తుంది. కానీ మీకు ఆ భావం నుంచి అవమానాలు, ఫైట్ బ్యాక్స్ అంటే మీ ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేయకపోవటం లాంటివి కామన్‌గా చూసే థీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ మీ లగ్న కుండలిలో మార్స్ అంటే కుజుడు 4 భావంలో ఉంటే యువర్ హోమ్ ఈజ్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. అంటే మీ లైఫ్ లాంగ్ మీరు మీ ఇంటిని ప్రొటెక్ట్ చేయటానికి మీ సర్వశక్తులు ఒడ్డుతారు. కాకపోతే ఇంటి నుంచి మీకు ఏ రికగ్నైజేషన్ అయితే రావాలో అది చాలా సందర్భాల్లో రాదు. దానికి తోడు మీరు అవమానాలు గూడా ఇంటి విషయాల్లో లేకపోతే ప్రాపర్టీ విషయాల్లో ఎదుర్కోవాల్సుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఒకవేళ కుజుడు మీ 5థ్ భావంలో ఉంటే మీ రిలేషన్‌షిప్స్ వల్ల అంటే మీ రొమాంటిక్ పార్ట్నర్ వల్ల, పెళ్లయ్యాక మీ వైఫ్ వల్ల ఆర్ పెళ్లైన వెంటనే తెలిసో, తెలియకో ఏదో ఒక రకంగా మీరు అవమానాలు అనేవి చూస్తారు. పెళ్లి నచ్చక మీ చుట్టాల నుంచి ఒక ఫైట్ బ్యాక్ రావటము, లేదా మీ పెళ్లి అయిన వెంటనే ఏదో రకంగా మీ క్యారెక్టర్‌ని ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నాలు జరగటము, ఏదో రకంగా మీ చుట్టాల్లోంచి మీకు ఫైట్ బ్యాక్ రావటం లాంటివి చూస్తూ ఉంటారు. అలాగే కుజుడు 7 భావంలో ఉంటే మీ పార్ట్నర్, మీ మ్యారిటల్ లైఫ్ మీకొక బ్యాటిల్ ఫీల్డ్ అవుతుంది. అంటే మీరు కాన్స్టెంట్‌గా ఎఫర్ట్స్ పెడతారు. దాన్ని మీ పార్ట్నర్ ఇగ్నోర్ చేస్తాడు. సమ్ ఆర్ ది అదర్ వే మీ పార్ట్నర్ వల్ల మీరు అవమానాలు ఫేస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు 8థ్ భావంలో ఉంటే అంటే మీ అత్తమామలు, మీ అత్తమామల ఇంటి నుంచి మీకు ఫైట్ బ్యాక్స్ ఉంటాయి. వాళ్ళతో కొట్లాటలు, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం, అంటే ఒక అగ్రెసివ్ ఇన్‌లాస్ దొరకటం లాంటివి చూస్తూ ఉంటారు. అలాగే కుజుడు మీ 10థ్ భావంలో అంటే 10థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యుంటే మీ వర్క్ ప్లేస్ విల్ బి యువర్ బ్యాటిల్ ఫీల్డ్. అంటే కాన్స్టెంట్‌గా మీరు ఉద్యోగాన్ని ప్రొటెక్ట్ చేయటానికి సర్వశక్తులు ఒడ్డుతారు. బట్ సమ్ ఆర్ ది అదర్ వే మీ బాసెస్‌తో మీకు పడదు. పోతే మీరు మీ బర్త్ చార్ట్ ఓపెన్ చేయండి. కుజుడు ఎక్కడున్నాడో చూడండి. ఆ భావానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు లైఫ్‌లో చేసిన ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.